అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు అల్లం మొలకలు అయితే వచ్చేసినాయి. ఎంత బాగున్నాయి కదా. అల్లము పెట్టిన 4 months కి అయితే మొలకలు వచ్చినాయి అనమాట. ఇవాళ ఒక మంచి ముచ్చట నా గురించే చెప్తామని వచ్చేసిన వీడియో అయితే లాస్ట్ వరకు చూడరి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరి. మార్నింగ్ అయితే నేను రోజు ఏదో ఒక జ్యూస్ తాగుతా. ఈ రోజు అయితే కొన్ని దానిమ్మ గింజలు వాటర్ మెలన్ కలిపేసి ఇట్లా జ్యూస్ అయితే చేసేసుకున్నా. సోనిగాడు నా చేతిలో ఏది ఉంటే అది తాగుతా తింటా పెట్టే అని చెప్తుంటామంట. జ్యూస్ తాగుతున్నానగానే ముఖం మార్చుకొని పడుకుంటుంది. ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి నాకైతే తరచుగా తలనొప్పి వస్తుందన్నమాట. హెయిర్ ప్యాక్ వేసుకుందామని ఇట్లా కరివేపాకు, మందార పూలు, మందారాకులు అన్ని వేసేసుకొని గోరింటాకు కూడా వేసి మంచిగా మిక్సీ పట్టేసిన అనమాట. ఇదేమో మెంతిపిండి అనమాట. మెంతులకు బదులు మెంతిపిండి వేసేసిన. అట్లనే ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని ఇట్లా రైస్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను రైస్ వాటర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత ఒక స్పూన్ అంతా కొబ్బరి నూనె కూడా కలిపేసి హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకొని వంట అయితే చేసేసిన. ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎక్కడనైతే పోగొట్టుకుంటామో అక్కడనే వెతుక్కోవాలి అనేది ఒకటి పెద్దల సామెత ఉందా. ఎవరైతే నన్ను తిట్టిరో వాళ్ళందరూ ఈ రోజు పొగడడానికి అయితే ముందుకు వస్తున్నారనమాట. దాని వల్ల లక్షలైతే రావు గానీ పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ఒకటి తక్కువైందని, అదైతే కంప్లీట్ అయిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.